బృందం అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వకారణము. అది మా చెల్లెలు చేయడం నాకు కూడా గర్వంగా ఉంది. నేను నా కన్సర్న్ సబ్జెక్ట్ అయితే గంటల తరబడి మాట్లాడగలుగుతాను, కానీ నా వృత్తి వేరే. నేను ఉద్యోగ నాయకుడిని, రిటైర్ ఎంప్లాయీస్ నాయకుడిని. సిన్స్ బిగినింగ్ కూడా నేను ఉద్యోగుల క్షేమం గురించి, యోగక్షేమాల గురించి, రిటైర్ అయిన తర్వాత రిటైర్ వాళ్ళ యోగక్షేమం గురించి కూడా నేను ప్రయత్నం చేసిన వ్యక్తిని. అదేవిధంగా ఏదైతే నేను ఆ లెవెల్లో ఉన్నానో, ఇప్పుడు మన మహారాజు గారు చెప్పారు, ఈ మెడిటేషన్ వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా డెవలప్ కావడానికి మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమని కూడా చెప్పడం జరిగింది. అది అందరం కూడా మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము మనిషిగా జీవించినప్పుడు ఒక తోటి మనిషికి ఏ రకంగా సాయం చేద్దామనేది ఆలోచన ఉండాలా. ఆ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది అంటే మనం మౌనంగా ఉండి మెడిటేషన్ చేస్తేనే మాత్రం మనకు అటువంటి ఆలోచనలు వస్తాయి. మనం అందరం కూడా మనము జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలనుకుంటే మనం కూడా ఒక వ్యక్తికి సహాయపడే మనస్తత్వం కలిగి ఉండాలి. ఆ మనస్తత్వం కలిగి ఉండాలంటేనే ఇప్పుడు మన మహారాజు గారు చెప్పారు, మీరు మెడిటేషన్ చేయండి, చేస్తే మీలో మార్పులు చాలా జరుగుతాయి, ఒకరికి సేవ చేయాలనేది దృక్పథం కూడా కలుగుతుంది, మీ ఆరోగ్యం కూడా డెవలప్ కావటానికి పూర్తిగా అది సహకరిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. వారి మాటలు, వారి సూచనలన్నీ కూడా తూచా తప్పక అందరూ పాటిస్తారని కూడా ఈరోజు మా ముక్కాల గ్రామానికి మా చెల్లెలు ఏర్పాటు చేసిన ప్రోగ్రానికి మీరందరూ వచ్చినందుకు కూడా మేము అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి రవీందర్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి వారు ఉద్యోగాల కొరకు, ఉద్యోగ ఎంప్లాయీస్ కొరకు అనేక కార్యక్రమాలు చేశారు. వారి సేవలను మరి పిరమిడ్ సొసైటీ కూడా ఉపయోగించి మళ్ళీ అలాంటి అనుభవజ్ఞులు, అలాంటి పెద్దలు, మరి ఎందరితో సంబంధాలు ఉన్నటువంటి ఆ మహనీయులు మన సొసైటీలోకి వస్తే మన సొసైటీ ఇంకా అభివృద్ధి అవుతుంది. వారి రాకను ఒకసారి మనం అందరము ఆస్వాదిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు మన దామోదర మహాస్వామి గారు మన అందరి చేత ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తారు. థ్యాంక్ యూ. హాయిగా కూర్చుందాం. మా అన్నయ్య గారు నిజామాబాద్ నుంచి సమయానికి వచ్చారు. అంటే నేను పొద్దున శాకాహార ర్యాలీ ఉంటుందంటే ఆ కార్యక్రమం గురించి నాకు అవగాహన లేదు, కానీ స్టేజ్ కార్యక్రమం అప్పుడు వస్తానని చెప్పి అనుకున్నారు, వచ్చారు. ఆధ్యాత్మికంగా ధ్యానం చేసి ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాము, కానీ తను మొదలే గత జన్మలో ఒక పెద్ద ధ్యాని, యోగి. నేను ధ్యానం చేస్తుంటే తను కాదని లేదు. పిరమిడ్ కోసం నేను తాపత్రపడుతుంటే నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నేను ఒప్పుకుంటాను. మామయ్య ఒప్పుకున్నాడని మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. పిరమిడ్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చింది మా అన్నయ్య గారే. నేను దేవుడు ఎలా ఉంటాడంటే మా అన్నయ్య లాగానే ఉంటాడని చెప్పుకుంటుంటే అందరికీ. ఈరోజు కూడా ఈ పిరమిడ్ కార్యక్రమానికి మా అన్నయ్య ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని మా పిల్లలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి పత్రిజ్ గారి యొక్క దయతోటి, అందరి ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతుల్లో చేతులు తీసుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ హాయిగా కూర్చుందాం. కళ్ళు తెరిస్తే రోగం, కళ్ళు మూస్తే యోగం. యోగంలో ఉందా? రోజు కళ్ళు తెరుచుకొని ఉంటాం, కానీ ధ్యానంలోనే కళ్ళు మూస్తాం.
హాయిగా కూర్చుందాం ఒక 5 నిమిషాల పాటు. Last 2 minutes.
Last 30 seconds. Seconds. Ten seconds. 5, 4, 3, 2, 1. రెండు అరచేతుల్ని కళ్ళపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుంటా. కలయిక కారణమైన పత్తి గారికి అభినందన తెలియజేద్దాం. ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జానకిబాయి అమ్మకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ గట్టిగా పేరు పేరున చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సదానందగిరి గారు గట్టిగా చెప్పాలి కూడదాం. మాస్టర్స్ అందరికీ అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మీకు అందరికీ గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ. మరి మీ అందరి ఓపికకు మీ అందరికి ధన్యవాదాలు. మరి ఒక 2 నిమిషాలు మన ఆత్మీయ అతిథుల్ని స్వాముల్ని సన్మానం చేసుకొని మరి అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకొని ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. అందరికీ సంత్ సదానందగిరి మహారాజుని మన జానాబాయి మేడం గారు వారి కుటుంబ సభ్యులు సన్మానించాల్సిందిగా గట్టిగా చప్పట్లతో మ్యూజిక్. ఈ సన్మానము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చేయాల. అన్ని సెలవులు కప్పలేక నాకు ఒక్కడికి కప్పుతుండ్రు. మాకు గప్పినామని మమ అనుకోని. థ్యాంక్ యూ గురువుగారు. మరి గురువుగారిని సన్మానిస్తున్నారంటే మనందరినీ సన్మానించినట్టే. మరి మాస్టర్స్ అందరూ ఒక్కసారిగా కాకుండా మరి కొందరుగా వెళ్ళి ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. ధ్యానామృతాన్ని స్వీకరించిన తర్వాత తిరిగి ధ్యానం చేసుకుందాం. మరి ఇంకా చాలామంది మాస్టర్లు పైడి మడుగు లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి మిగతా మాస్టర్ల సందేశాన్ని మరి డాక్టర్ శ్రీనివాస్ గారి పాటల్ని విందాం. మరి గురువుగారిని గట్టిగా చప్పట్లతో మనం గౌరవించుకుందాం. మరి వారిని సన్మానం. మరి వారి వయసులో కూడా అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా దామోదర మహాస్వామి గారి చేతుల మీదుగా మిట్టా మనోహర్ గారి చేతుల మీదుగా పిరమిడ్ని ప్రారంభించుకుంటాం. మరి ఇప్పుడు శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ కి, శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ పత్రిజీ కి, స్వర్ణమాలమ్మ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ కి. ఇప్పుడు దామోదర మహాస్వామి గారు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యుల్ని సన్మానించుకుంటాం. అదేవిధంగా మిట్టా మనోహర్ సార్ కూడా వేదికపైకి రావాలి. వాళ్ళిద్దరిని సన్మానించి ఆ ముగ్గురికి వేస్తే అందరికీ చేసినట్టే. మరి మిట్టా మనోహర్ గారు అదేవిధంగా ఒక చేరే డాక్టర్ సాబ్ దామోదర మహాస్వామి గారిని సన్మానించుకుందాం. రండి సార్ మనోహర్ సార్. మరి ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ గారిని సన్మానం చేసుకుందాం. మరి అదేవిధంగా పత్రిజీ గారి వ్యక్తిగత సహాయకుడిగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులుగా విశిష్టమైన సేవలు అందించిన దామోదర మహాస్వామి గారిని జానాబాయి మేడం గారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుద్దాం. ఒక 5 నిమిషాలు. మిట్టా మనోహర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి అదేవిధంగా దామోదర మహాస్వామి గారిని కూడా మనం సన్మానించుకుందాం.
అందరికీ సరిపడే అద్భుతమైనటువంటి ధ్యానామృతం సిద్ధంగా ఉంది. పంచభక్ష పరమాన్నాలు, వారందరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరు కూడా వృధా చేయకుండా ధ్యానామృతాన్ని స్వీకరించి మరి తిరిగి ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ. జానాబాయి కుటుంబ సభ్యులందరూ వేదికపైకి రావాలి. గ్రూప్ ఫోటో మేడం గారి కుటుంబ సభ్యులు కూర్చోండి సార్, మీరంతా కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్. మరి ఇప్పుడు మనం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకుందాం. బ్రహ్మర్షి పత్రి మరి మేడం గారి సహోదరుడు, వారిని సన్మానించాల్సిందిగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. రవీందర్ గారు రెవెన్యూ రాష్ట్ర నాయకులు, మరి వారిని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన శివకాంత్ సార్ గారిని కూడా సన్మానించుకుందాం. అమ్మ పిఎంసీ కొంచెం కెమెరాకు సైడ్కి ఉండండి అమ్మ. మేడం కొంచెం సైడ్కి ఉండండి కెమెరాకు. రవీందర్ గారిని మన దామోదర మహాస్వామి గారు సన్మానిస్తూ ఉన్నారు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు. సార్ వర్మ సార్ కొంచెం కెమెరా, అక్కడ పిఎంసీ లైవ్ వస్తుంది. అదేవిధంగా ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ సార్ గారు కూర్చోండి సార్. ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ సార్ గారిని మనం సన్మానించుకుందాం. వారు మన సిద్ధేశ్వర పిరమిడ్ రండి సార్. వర్మ గారు మీరు మా ఆత్మీయ అతిథులు. మరి నిర్మల్ జిల్లా పిఎస్సిఎం అధ్యక్షులు వర్మ గారిని కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. మరి వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ మన నిర్మల్ జిల్లాలో ఎంతో అద్భుతంగా పిఎస్ఎస్ఏ మూమెంట్ కొరకు పనిచేస్తూ ఉన్నారు. వర్మ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో. మరి మిట్టా మనోహర్ గారు, మన వర్మ గారు అధ్యక్షులు జిల్లా పిఎస్ఎస్ఏ నిర్మల్ జిల్లా, వారిని మన ధ్యాన ఋషి మిట్టా మనోహర్ గారు సన్మానిస్తారు. మరి జానాబాయి మేడం కుటుంబ సభ్యులందరూ వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. జానాబాయి మేడం కుటుంబ సభ్యులందరినీ మన దామోదర్ రెడ్డి గారు, మిట్టా మనోహర్ గారు, అదేవిధంగా మన హిమాలయ యోగి గారు, వారందరూ కలిసి వీరిని సన్మానిస్తారు. చైర్లేండి, 4 చైర్లు. మేడం రావాలి. జానాబాయి మేడం గారి కుటుంబ సభ్యులందరూ వేదికపైకి ఆశీర్వాదం కావాలి. 5 చైర్లేండి, ఇంకా 2 చైర్లు వేయండి. రావాలి మేడం. సార్ జానాబాయి మేడం కుటుంబ సభ్యులు మరి మన మిట్టా మనోహర్ గారు, అదేవిధంగా దామోదర మహాస్వామి గారు వారిని సన్మానిస్తారు. రండి, మీరు కూర్చోండి సార్. మీరు రాబోయే తరంకు మీరు ఆదర్శం కావాలి. మీ ద్వారా ఇంకా విస్తృతంగా ధ్యాన ప్రచారం జరగాలి. వారి కూతుర్లు, అల్లుళ్ళు. మేడం మీరు కూర్చోండి, చేరలేదు సార్. రాజుగారు రావాలి. మేడం జానాబాయి గారు మీరు కూర్చోండి. రెండు నిమిషాలు కూర్చోండి జానాబాయి మేడం గారు. సార్ ఒక నిమిషం సార్, ఈ సన్మానం అయిన తర్వాత సార్ మేడం, సార్ దామోదర్ సార్, మేడం మీరు కూర్చోండి. మన మనోహర్ సార్కి ఇవ్వండి, అది ఇవ్వండి మేడం. సార్ మీరు రండి, మనోహర్ సార్ మీరు కూర్చోండి, మీరు అటు కూర్చోండి. రాజు, మైలారా రాజు గారు సార్ ఇది తీసుకోండి. దయానంద్ సార్ ఇది పట్టుకోరి. సార్ ఈ చైర్లో కూర్చోరు సార్, మీరు ఈ చైర్. మేడం ఇటు రండి, జానాబాయి మేడం ఇలా కూర్చోరు సార్, ఈ చైర్లో కూర్చోరు. అలా సన్మానం చేద్దాం. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మేడం మీరు కూర్చోండి. మేడం మీరు కూడా రండి. రాజు ఫోటోలు
సార్ సదానందగిరి స్వామి గారు మీరు వేదికపైకి మధ్యలో ఉండాలా సార్, మీరు ఈ గ్రూప్ ఫోటోలో మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. మన రాజవీర్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి. రాజవీర్ గారు తొందరగా, రాజు మైలారం గారు 2 చైర్లు వేయండి, అక్కడ 2 చైర్లు వేయండి. ఈ శాలువా కప్పుకోండి సార్ మీరు. మరి దామోదర మహాస్వామి గారి చేతుల మీదుగా, సంతు శ్రీ సదానందగిరి గారి చేతుల మీదుగా మన రాజవీర్ గారిని, మరి అదేవిధంగా మిట్టా మనోహర్ సార్ గారు జానాబాయి కుటుంబ సభ్యుల్ని మనం సన్మానించుకుంటున్నాం. మరి చాలా అద్భుతమైన కార్యక్రమం. అక్కడ ఉంది రాజు, రాజు గారు, మైలారం రాజు అక్కడ ఉంది మనది. కూర్చోండి సార్. సదానంద స్వామి గారు మధ్యలోకి రండి. మనవరు సార్ ఇటు రండి, రండి సార్. ధ్యాన జగత్ కే, శాకాహార జగత్ కే, పిరమిడ్ జగత్ కే, ధ్యాన కుటుంబానికి, శాకాహార కుటుంబానికి, పిరమిడ్ కుటుంబానికి, పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ కి, ఈ రోజు ప్రారంభించుకోబోతున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ కి, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ, 45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ, దామోదర్ రెడ్డి సార్కి, శ్రీ 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 సంతు సదానందగిరి మహారాజ్ కి, మిట్టా మనోహర్ సార్ కి, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ కి, మరి ఇప్పుడు పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకుందాం. మరి వచ్చిన మాస్టర్లందరూ కూడా ధ్యానామృతాన్ని స్వీకరించండి. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మన జానాబాయి మేడం గారికి మేడం థ్యాంక్ యూ. అమరవాజీ డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ సార్ గారిని కూడా సత్కరించుకుందాం. జానాబాయి మేడం గారు, సాయి కృష్ణరెడ్డి సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఫోన్ మనదే పంపిస్తా. డాక్టర్ పోషెట్టి గారు, అదేవిధంగా మైలారం రాజు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు ఒక మంచి పాటతో మన ముందుకు రాబోతున్నారు. మరి ధ్యానామృతాన్ని స్వీకరించిన తర్వాత పిరమిడ్ ను ప్రారంభించుకుందాం. మరి హిమాలయ యోగి గారి, దామోదర స్వామి గారి ఆజ్ఞ, ముందు ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. మరి ఇప్పుడు మన ఇందూరు ధ్యాన గద్దర్ నిజామాబాద్ జిల్లాలో పోషెట్టి గారు రావాలి. మరి నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ మరి వారి పాటల ద్వారా
వారి మాటల ద్వారా మరి ఎంతో అద్భుతంగా యావత్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజవీర్ గారు కొంచెం లైవ్ వస్తుంది. రాజవీర్ గారు వారి పాటల ద్వారా ఎంతో మంది ఈ పిరమిడ్ సొసైటీ వైపు ఆకర్షితులను చేస్తూ వారి మాటల ద్వారా పాటల ద్వారా ప్రజల్లో ఎంత చైతన్యాన్ని కల్పిస్తూ మరి చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడ్లే కట్టాలి, పాల్గొంటే శాకాహార ర్యాలీల్లో పాల్గొనాలని చెప్తే ఆత్మ జ్ఞానం క్లాసులే చెప్పాలనే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ వందనం. ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముత్కాల్ గ్రామంలో అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ జానాబాయి గారు అద్భుతంగా నిర్వహించారు. 45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా దాదాపు 600 మంది పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని శాకాహార ర్యాలీని అద్భుతంగా విజయవంతం చేశారు. మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి 111 సంవత్సరాల హిమాలయ యోగి శ్రీ 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 సంతు సదానందగిరి మహారాజు గారు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి గారు, ధ్యాన ఋషి మిట్టా మనోహర్ గారు, నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ అందరూ పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్సిసి అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ నిజామాబాద్ జిల్లా పిఎస్సిసి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి పత్రిజీ ఆశయ సాధన కోసం మనందరం పాటుపడాలని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను, అదేవిధంగా ధ్యాన జగత్ మాస పత్రికను ఇంటింట వాడవాడ వీధికి తీసుకెళ్లి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవాలని కోరుకుంటూ మన ధ్యాన గద్దర్ డాక్టర్ అమరవాది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా పిఆర్ఓ మన మైలారం రాజు గారు అద్భుతమైనటువంటి పాట ద్వారా మన ముందుకు రాబోతున్నారు. మన ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి మన డప్పు పోషెట్టి గారు అద్భుతమైన సాంస్కృతిక కళాకారుడు. వారి మాటల ద్వారా పాటల ద్వారా నిజామాబాద్ జిల్లాలందరినీ కూడా జాగృత పరిచేందుకు వారు కంకణం కట్టుకున్నటువంటి పత్రిజీ సైనికులందరికీ ఇదే మా వందనం, మా దాభివందనం. థ్యాంక్ యూ. సార్కు ధన్యవాదాలు తెలుపుకోండి. అద్భుతమైన పాటని పాడుకుందాం. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నీవు గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నిన్ను గురువంటే ఒప్పుకోరు మహాదేవా. పాద పూజ చేస్తానంటే గురుదేవా, నాకు వద్దంటే వద్దంటావు మహాదేవా. పాద పూజ చేస్తానంటే గురుదేవా, నాకు వద్దంటే వద్దంటావు మహాదేవా. పాద పూజ చేస్తానంటే గురుదేవా, నీకు వద్దంటే వద్దంటావు మహాదేవా. పాద పూజ చేస్తానంటే గురుదేవా, నీకు వద్దంటే వద్దంటావు మహాదేవా. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఎంత మంచి వాడవయ్య గురుదేవా, నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను గురువంటే గురు అంటావు శ్వాస నెరుగుమంటావు, శ్వాస గురు అంటావు శ్వాస నెరుగుమంటావు. శ్వాస గురు అంటావు శ్వాస నెరుగుమంటావు, శ్వాస గురు అంటావు శ్వాస నెరుగుమంటావు. శ్వాస మీద ధ్యాస పెట్టి గురుదేవా, మళ్ళీ ధ్యానము చెయ్యమంటావు గురుదేవా. శ్వాస మీద ధ్యాస పెట్టి గురుదేవా, మమ్మల్ని ధ్యానము చెయ్యమంటావు మహాదేవా. శ్వాస మీద ధ్యాస పెట్టి గురుదేవా,
మమ్మల్ని ధ్యానము చెయ్యమంటావు మహాదేవా శ్వాస మీద ధ్యాస పెట్టి గురుదేవా మమ్మల్ని ధ్యానము చెయ్యమంటావు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఊరు ఊరు తిరిగినావు గురుదేవా నీవు జ్ఞానాన్ని చెప్పినావు మహాదేవా ఊరు ఊరు తిరిగినావు గురుదేవా నీవు ధ్యానాన్ని చెప్పినావు మహాదేవా ఊరు ఊరు తిరిగినావు గురుదేవా నీవు ధ్యానాన్ని చెప్పినావు మహాదేవా ఊరు ఊరు తిరిగినావు గురుదేవా నువ్వు ధ్యానాన్ని చెప్పినావు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నువ్వు గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా మాకు పంచినావు మహాదేవా అజ్ఞానం తొలగించే గురుదేవా మాకు జ్ఞానాన్ని అజ్ఞానం తొలగించవు గురుదేవా మాకు జ్ఞానాన్ని పంచినావు మహాదేవా అజ్ఞాన్ని తొలగించవు గురుదేవా మాకు జ్ఞానాన్ని పంచావు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా మనం నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా పిరమిల్లో గురుదేవా శక్తి పిరమిల్లో ధ్యానమంట గురుదేవా మూడింతల శక్తి గురుదేవా ధ్యానమంట గురుదేవా మూడింతల శక్తి అంటావు మహాదేవా పిరమిల్లో ధ్యానమంటావు గురుదేవా మూడింతల శక్తి అంటావు మహాదేవా మంచి గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా జ్ఞాన జగతంటావు గురుదేవా శాకాహారము అంటావు మహాదేవా జ్ఞాన జగతు అంటావు గురుదేవా శాకాహారము అంటావు మహాదేవా జ్ఞాన జగతంటావు గురుదేవా శాకాహారము అంటావు మహాదేవా జ్ఞాన జగతు అంటావు గురుదేవా శాకాహారం అంటావు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా అహింస జగత్ అంటావు గురుదేవా మిల్లు అంటావు మహాదేవా అహింస జగత్ అంటావు గురుదేవా పిరమిల్లు అంటావు మహాదేవా అహింస జగత్ అంటావు గురుదేవా పిరమిల్లు అంటావు మహాదేవా అహింస జగత్ అంటావు గురుదేవా పిరమిల్లు అంటావు మహాదేవా ఎంత మంచి వాడవయ్య గురుదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువు అంటే ఒప్పుకోవు మహాదేవా
అందులో మనముండాలంటావు మహాదేవా అందరూ బాగుండాలంటావు మహాదేవా అందులో మనముండాలంటావు మహాదేవా అందరూ బాగుండాలంటావు మహాదేవా అందులో మనముండాలంటావు గురుదేవా అందరూ బాగుండాలంటావు గురుదేవా అందులో మనముండాలంటావు మహాదేవా ఎంత సంగివాడవయ్య గురుదేవా నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా నిన్ను గురువంటే ఒప్పుకోవు మహాదేవా పాద పూజ చేస్తానంటే గురుదేవా నాకు వద్దంటే వద్దంటావు మహాదేవా నాకు వద్దంటే వద్దంటావు మహాదేవా నాకు వద్దంటే వద్దంటావు మహాదేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీరు సూపర్ పత్తిజీ అంటేనే ధ్యానం. దాని గురించి చక్కగా ధ్యానం చేస్తున్నారు. ప్రారంభోత్సవం
10 seconds. 5, 4, 3, 2, 2 అరచేతులు కలిపి పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు నల్ల గంగారెడ్డి, ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నా. నేను పిఎంసి చూసిన తర్వాత ఎంతో జ్ఞానం అనేది నాకు వచ్చింది. ఎందుకంటే పిఎంసి లోపల ఎందరో మహానుభావుల యొక్క జ్ఞానాన్ని వింటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు ఏదైతే ఉందో సత్యదర్శనం గురించి కానీ, సోల్ టాక్ షో, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైతుందో గురువుల యొక్క సందేశాలు, ఎంతోమంది జ్ఞానుల యొక్క ధ్యానుల యొక్క వారి యొక్క వ్యక్తిగత అనుభవాలు వింటున్నాను. నిజంగా ఇవన్నీ విన్న తర్వాత నేను కూడా చేయగలను, సాధించగలను, నన్ను నేను మార్చుకోగలను అనేది నాకు తెలుస్తుంది. పిఎంసి అనేది సత్యజ్ఞాన ప్రసాదిని ఏదైతుందో సత్యాన్ని వెల్లడిస్తుంది, ఆత్మ గురించి చెప్తుంది, మన యొక్క లక్ష్యం గురించి చెప్తుంది. నిజంగా పిఎంసి చూసిన తర్వాత నేను ఎంతో జ్ఞానాన్ని పొందగలిగాను. అదేవిధంగా ధ్యానం కొరకు మ్యూజిక్ మెడిటేషన్ కూడా పత్రిజీ వాయించినటువంటిది దాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తున్నా. నిజంగా పిఎంసికి థ్యాంక్స్. పిఎంసి కొరకు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. పత్రిజీ చెప్పింది ఏదైతే ఉన్నదో జ్ఞానాన్ని ప్రపంచానికి అందియాలనేటువంటి మార్గం లోపలనే ఆ యొక్క పత్రిజీ యొక్క ఆశయానుసారంగానే పిఎంసిని స్థాపించారు. నిజంగా ఎంతో దూరదృష్టితోనే పత్రి గారు పిఎంసిని స్థాపించారు. కాబట్టి ఇది రానున్న రోజుల లోపల మొత్తం ప్రపంచానికి వెళుతుంది. దీనికి అందరం కూడా మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇంత అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసి టీం అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ముందుగా నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కు ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి 2018లో వచ్చాను. 2018లో నేను ధ్యానంలోకి వచ్చి నేను నా ఫస్ట్ అసలు నేను ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు అసలు ఈ జన్మ ఎందుకు అని నేను బాధపడేదాన్ని. ధ్యానంలోకి వచ్చినాక నాకు ఎంతో ఆనందం పొందినాను. ఈ ధ్యానం అనేది మనకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఈ ధ్యానం చేయడం వల్ల నేను ఆనందాన్ని పొందిన. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని నా ఆశ బాగున్నది, మస్తు వంచిన. కానీ కొన్ని రోజులకు తర్వాత ఈ పిఎంసి ఛానల్ స్టార్ట్ అయింది. 2018లో స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన నుంచి అప్పుడే నాకు తెలిసింది పిఎంసి గురించి తెలిసింది. పిఎంసి గురించి నేను 2022లో తెలుసుకున్నాను. అంతకుముందు నాకు తెలియదు, ఉంది కానీ నాకు తెలియదు. నేను పిఎంసి ఛానల్లో నేను అంబాసిడర్గా జాయిన్ అయ్యాను. ఆ ఎనర్జీ చాలా అద్భుతంగా నేను ఆ ఎనర్జీని పొందినాను. ఎందుకంటే నేను శాకాహారం గురించి నా లక్ష్యం ఏంటంటే పత్రి సార్ లక్ష్యం ఏంది, అందరూ పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ కావాలని. నా లక్ష్యం శాకాహార జగత్కి ముందు పంచాలని అన్ని ఊళ్ళలోకి వెళ్ళి పంచేదాన్ని. కానీ అంత వెళ్ళొచ్చినాక ఇంట్లోకి వచ్చే వరకే నా భర్త నాకు సపోర్ట్ అంటే నన్ను ధ్యానానికి ఎక్కడికి వెళ్ళడానికైనా సపోర్ట్ ఇచ్చిళ్ళు. కానీ వారు సాకారు కాలేరు. ఆయన ఏమనేవాడంటే నువ్వు ఎందరైనా మార్చగలుగుతావచ్చు కానీ నన్ను మాత్రం మార్చలేవు అని మా సారు చెప్పాడు అన్నట్లు. ఎందుకంటే నేను ముక్కలేంది నాకు బుక్క దిగదని సార్ చెప్పేవాడు. అయినా ఓకే మనం అన్నిటినీ అంగీకరిస్తాం. ఒకసారి పత్రి సార్తో వచ్చినప్పుడు నేను సార్ని కలిసినప్పుడు ఇట్లా అన్నాను. సార్ ఏమన్నాడు, అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది,
అని సారు యథావిధిగా చెప్పిండు. నేను మా అన్నను కూడా మార్చలేనమ్మా, వాళ్ళ టైం వస్తే వాళ్ళే మారుతారు, వాళ్ళ గురించి కాదు, నీ పని ఏందో నువ్వు చేసుకుంటూ పో అని చెప్పినప్పుడు నేను వదిలేసిన. ఇక నేను ఎప్పుడైతే ఈ పిఎంసిలో జాయిన్ అయ్యానో, అంబాజీగా జాయిన్ అయ్యానో, ఈ ఎనర్జీ ద్వారా వారం రోజులలో మా సార్ కర్తాలకు వచ్చిండు. అప్పుడు అక్కడికి ధ్యాన మహాయాగానికి వచ్చినప్పుడు నాకు ఒక మాస్టరు, నేను శక్తిస్థల్లో సేవాదాలుగా పనిచేస్తాను, నాకు ఒక ఆంధ్ర మాస్టరు, అతను కూడా అక్కడ శక్తిస్థల్లో సేవాదాలుగా పనిచేస్తాడు. అమ్మ ఇలా పిఎంసిలో అంబాజీగా జాయిన్ కండి, మీరు అంబాజీగా జాయిన్ అయితే బాగుంటుంది అని సారు చెప్పిండు. ఓకే అన్న, ఏం ఆలోచించకుండా ఓకే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. డిసెంబర్ 28వ తేదీ రోజు నేను ఇందులో జాయిన్ అయ్యాను. జనవరి 1 రోజు మా సార్ శాకాహార అయ్యారు సడన్లా. అంటే అంత ఎనర్జీ దానికి పనిచేసింది. నేను ఏంటంటే నాకు సడన్గా నేను ఎందుకు ఆ రోజు నా దగ్గర అమౌంట్ ఉండే, నేను దేనికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ అన్నదానానికి ఇచ్చేసిన, అక్కడ అన్ని శక్తిస్థలకు నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిన, కానీ ఇంకా 10,000 మిగిలిపోయినాయి. లాస్ట్కి చూద్దామే అనుకున్నా, పిఎంసికి అదే రోజు నేను 10,000 ఇచ్చిన. ఆ ఎనర్జీతోట, మరి ఆ పిఎంసి ఎనర్జీతోట కానీ ఓన్లీ వితిన్ 3-4 డేస్లోనే మా సార్, నేను ఇంటికి నేను ఫస్ట్ రోజు వస్తాను కదా అక్కడ ఉండి, నేను 1వ తారీఖు వచ్చే రాంగ్ నాకు షాక్ న్యూస్ చెప్పిండు మా సార్. షాక్, అది గుడ్ న్యూస్. ఏమన్నా అంటే నేను శాకాహారిగా అయిపోయాను అని ఎంత ఆనందం వచ్చింది. ఎందుకంటే ఆ ఎనర్జీ, పిఎంసి ఎనర్జీ నాకు పనిచేసిందని క్లారిటీ అర్థమైంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి అన్నం పెడతామండి, అన్నం పెడితే ఏం జరుగుతుంది, ఆకలి ఓకే కడుపు నిండినాక చాలు అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఈ రోజు కాకుండా రేపైనా అతనికి ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని వెతుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక దుస్తులు ఇచ్చినాం అనుకోండి, ఆ చీర చినిపోయినాక మళ్ళీ ఇంకో దుస్తులు కావాలనిపిస్తుంది. కానీ ఎవరికైతే ఒక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతామో అది ఇంకొక సహాయం అవసరం లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పంచేందుకు చాలా మందికి వెళ్తున్నాము, కానీ కొన్ని చోట్ల మన పక్కన ఉన్న వాళ్ళని సుఖం మనం అబ్జర్వ్ చేయకుండా పోతున్నాం. లేకుంటే ఇంకా కొన్ని మూలాలలో, సందులలో ఎక్కడో ఉన్న వాళ్ళని మనం మర్చిపోతున్నాం. ఈ పిఎంసి అనేది ఉంది కదా, ఈ పిఎంసి అనేది ప్రతి ఇంటికి, ప్రతి పల్లెటూర్లలో, ప్రతి గడపకు, ప్రతి ఛానల్లో వెళ్తుంది. కాబట్టి ఈ పిఎంసి చూసి చాలా మంది ధ్యానులు అవుతున్నారు. కాబట్టి ఈ ఎనర్జీస్ మనము ఒక ఊరుకో, ఒక విలేజ్గా వెళ్తాం, ఇది ప్రపంచం మొత్తంగా వెళ్తుంది. కాబట్టి దీనికి మనం సపోర్ట్ చేస్తూ, దీంట్లో మనకు ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు చేస్తూ ఉంటే ఆ ఎనర్జీస్ మనకు హై లెవెల్గా ఉంటుంది. పత్రి సార్ ఒకటే చెప్పిండు, అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది అని చెప్పిండు. ఆ జ్ఞానదానాన్ని ఎలా ఉంటుందంటే ఈ పిఎంసి ద్వారా. పిఎంసిలో చాలా మందికి నేను చెప్తా ఏంటంటే, మనం ఒకటి చెప్తాము, వాళ్ళకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీరు ఏం లేదు ధ్యానం నేర్పించడం పిఎంసి ఛానల్ ఉంది అని ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పినాం అనుకో, వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు, మనకన్నా ఎక్కువ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే అన్ని వింటున్నారు, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అనుభవం నచ్చుతుంది. మనం చెప్పింది ఒక్కరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చేది, ఒక్కొక్కరికి అంటే ఇట్లా వారికి ఇదవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధ్యానం నేర్పించడం మన పని. ధ్యానం నేర్పించే మిగతా పని ఏం చెప్పాలి, పిఎంసి చూడండి అని చెప్పినాం అనుకో, పిఎంసీ చూసుకుంటారు. ఎందుకంటే అందులో అందరు మాస్టర్స్ వారి అనుభవాలు, వారి యొక్క క్లాసులు, ఒక సీనియర్ మాస్టర్స్ల క్లాసులు, వారికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం వాళ్ళకి ఖచ్చితంగా అందబడుతుంది. కాబట్టి అందరము ఎందుకంటే ఎంతో గొప్పదైన ఈ పిఎంసి ఛానల్ పత్రి సారు అంత విజువలైజేషన్ చేసి ఆయన ముందుగా చెప్పిండండి, ఈ ఛానల్ కావాలని చెప్పిండు. కాబట్టి ఇది జరగాలని, కాబట్టి జరిగింది. కాబట్టి మనం అందరం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, ప్రతి ఒక్క ధ్యాని పిఎంసికి సపోర్ట్ చేయాలి. పిఎంసి సపోర్ట్ చేస్తేనే ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అవుతుంది. కాబట్టి మనం ఒక విలేజ్కి వెళ్ళి చెప్పగలుగుతాం, జిల్లాకి వెళ్ళి చెప్పగలుగుతాం, కానీ దేశ విదేశాలకు వెళ్ళాలి అంటే పిఎంసి కావాలి. పిఎంసి అన్ని లాంగ్వేజ్లలో వస్తుంది. ఆ లాంగ్వేజ్లలో రావాలి అంటే మనందరి సపోర్ట్ కావాలి. పిరమిడ్ మాస్టర్లు, ధ్యానుల మాస్టర్ అందరి సపోర్ట్ ఉంటేనే ఈ పిఎంసి యథావిధిగా నడుస్తూ ఉంటుంది, గ్లోబల్ లాగా వెళ్తుంది. కాబట్టి మాస్టర్స్ మనం అందరము పిఎంసికి సపోర్ట్ చేస్తాం. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి నమస్కరించుకుంటూ,
అలాగే స్వర్ణమాలమ్మకు నమస్కరించుకుంటూ, నా పేరు లక్ష్మణ్, మాది బోధన్. నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2012లో సుభాష్ పత్రిజీ గారు బోధనలో 3 రోజుల ప్రోగ్రాం పెట్టిండు, తెలంగాణ ధ్యాన మహాచక్రం 2 అని. అప్పుడు నేను అంతకుముందు వేరే ఆధ్యాత్మిక దాంట్లో ఉండేవాడిని. దీంట్లోకి దీంట్లోకి ఎట్లా వచ్చినట్టే, నేను ధ్యానం కోసం రాలేను, అన్నం కోసం వచ్చిన. 3 రోజులు అక్కడ అన్నం తినడం వల్ల కాస్త ధ్యానం చేయాలనిపించింది. తిన్నందుకన్నా ధ్యానం చేయాలన్న ఆలోచనతో, ధ్యానం అంటే తెలియదు కానీ శ్వాస మీద ధ్యాసని సార్ చెప్పాడు. అక్కడ చేసిన 3 గంటలు ధ్యానం అని చెప్పేసరికంటే నేను భయపడ్డా, అమ్మ 3 గంటలు ఎప్పుడు నాతోనే ఆడవుతుంది ధ్యానము, సరేలే అందరు కళ్ళు మూసుకుంటారు కదా, మధ్యలో పారిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచనలు వచ్చినాయి. తర్వాత 3 అవర్స్ ఎట్లా గడిచిపోయింది, రాత్రి 9 అయిపోయింది. సార్ ఓకే చెప్పిండు. చెప్పాగానే మనకి 3 గంటల లోపల ఇందులో ఏదో శక్తి ఉంది, ఇందులో పవర్ ఉందని చెప్పేసి అప్పటి నుంచి నేను కంటిన్యూగా ధ్యానంకి రావడం జరిగింది. అయితే దాంతో పాటు శాకాహార ర్యాలీ చార్మినార్, హైదరాబాద్ చార్మినార్లో శాకాహార ర్యాలీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడ పోయేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ జరిగే ధ్యాన మహాచక్రాలకు తాజ్ హోటల్లో సార్ ఉన్నప్పుడు సారు మీటింగ్ పెట్టేవాడు. 11 రోజుల ప్లానింగ్ ఎట్లా అయింది అని పెద్ద మాస్టర్ తోటి. అక్కడ సార్ ఒకసారి ఏమన్నాడంటే, నాకు ఒక హనుమంతరాజు సార్ అన్నాడు, హనుమంతరాజు గారు నాకు ఒక ఛానల్ కావాలయ్యా అన్నాడు. నేను అనుకున్నప్పుడు సార్కి ఛానల్ ఏం అవసరం, ఛానల్ అంటే అదంతా పబ్లిసిటీ కోసము, సీరియళ్ళ కోసం చూస్తారు, ఇది భక్తికారం కదా, మరి సార్ ఛానల్ ఎందుకు అవసరం అనుకున్నా. కానీ నాకు అప్పుడు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని అప్పుడు ఇంకా పేరు పెట్టలే. ఛానల్ ఎందుకు అవసరమో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఛానల్ అంటే సారు ఒక్కటి చేసే పని ఛానల్ ద్వారా, పిఎంసి ఛానల్ ద్వారా కోట్ల మందికి వెళ్తుంది. ఇది మారుమూల గ్రామంలో ఉన్న ఒక ధ్యాని యొక్క అనుభవాలు కూడా మన పిఎం ఛానల్ మన ముందుకు తీసుకొస్తుంది, మన చేలో పెడుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సార్ ఉన్నప్పుడు కంటే సారు ఇప్పుడు లేనప్పుడు పిఎంసి ఛానల్ ఉంది కదా, పిఎంసి ఛానల్ ద్వారా చాలామంది ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో అవుతున్నారు. చాలామందికి ఎవరికంటే మేము సార్ ఉన్నప్పుడు సార్ను చూడలేము, కానీ పిఎంసి ద్వారా మేము ధ్యానంకి వచ్చాము. పిఎంసిలో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే పత్రిజిత ముఖముఖి, ప్రతిక్షణం సత్యదర్శనం, గ్రంథాలయం, సుఖీభవ, ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంత గొప్ప ఉందా ధ్యానం లోపల, ఇంత శక్తి ఉందా, మరి మేమెందుకు చేయకూడదు. ఇంకోటి, ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి, కొందరు రోగాలు పోతాయట ధ్యానం చేస్తే. ఎన్నో హాస్పిటల్లో పెట్టినాం, లక్షలు పెట్టుకుని వచ్చినాం, కానీ రోగాలు పోలేవు అని చెప్పేసి రోగాలు పోవడం కోసం కూడా ఈ పిఎంసి ద్వారా చూసి వచ్చి తన రోగాలు పోగొట్టుకొని ఆనందంగా హ్యాపీగా ధ్యానం చేస్తున్నారు. మరి అటువంటి పిఎంసికి చాలా హృదయపూర్వక కోటి ధన్యవాదాలు. ఈ పిఎంసి వల్ల సార్ అప్పుడు ఎందుకు చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది. తాజ్ హోటల్లో నాకు ఒక ఛానల్ కావాలయ్యా అని హనుమంతరావు సార్ చెప్పింది. ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. అంటే సారు ఒక్కడు చేసే కంటే పిఎంసి కొన్ని కోట్ల మంది ద్వారా చేస్తుంది. కాబట్టి ఈ ఛానల్ గొప్పతనం నాకు ఇప్పుడు తెలిసింది. అటువంటి పిఎంసికి నాకు సపోర్ట్ ఉంటుంది. మేము ఆల్రెడీ మంత్ అమౌంట్ వేస్తాం, మేము ఇంకా ఎక్కువ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. నేను కూడా అంబాసిడర్ కావాలనుకుంటున్నాను. ఒక్కరికి కాకుండా సపోర్ట్ తీసుకుంటాను, ఎవరినన్నా మా ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకొని నేను కూడా పిఎంసికి అంబాసిడర్ అవుతాను. పిఎంసికి అన్ని వేళ సహకారం ఉంటుంది నా తరఫున. ఇటీ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వరకు, పిఎంసి టీం వాళ్ళకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బంధువులు, ఆత్మ మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, ఆత్మ బంధువులు మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. సాయి కృష్ణారెడ్డి అడ్వకేట్, అధ్యక్షులు జిల్లా పిఎస్ఎస్ఏ నిజామాబాద్. మరి నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్ని, మరి శాకాహార ర్యాలీలను, ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, సప్తాహాలు, అమావాస్య పౌర్ణమి ధ్యాన యజ్ఞాలు, పత్రిజీ పల్లెపాట పేరిట గ్రామంకు, గడపకు, ఇంటింటికి, గుండెకు, మనిషికి ధ్యాన కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచాన్ని అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. పత్రిజీ గారు ఎంతో గొప్ప ఆశయంతో, గొప్ప లక్ష్యంతో పిరమిడ్ సొసైటీని వారు ప్రారంభించారు. మరి పిరమిడ్ సొసైటీలో ఎందరో మంది పిరమిడ్ మాస్టర్లు నిస్వార్థంగా మరి పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తు నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా
యావత్ ప్రపంచానికి తెలియపరచడం కోసం పిఎంసి ఛానల్ ఎంతో అద్భుతంగా కృషి చేస్తూ ఉంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి న్యూస్ కవరేజ్ కానీ, పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు కానీ, పత్రిజీతో ప్రయాణం కానీ అనేక కార్యక్రమాలని మనం కొత్త వారికి యావత్ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పిరమిడ్ సొసైటీ అంతా పిఎస్ఎస్ఎం అదేవిధంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉమ్మడిగా కలిసి మెలిసి ఈ సొసైటీని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. పత్రిజీ గారు స్థాపించినటువంటి పిరమిడ్ సొసైటీలో పిఎంసి కానీ, ధ్యాన జగత్ కానీ, మిగతా సంస్థలన్నీ కూడా కలిసి మెలిసిగా ఈ సొసైటీని దిగ్విజయంగా ముందరికి తీసుకెళ్దాం. మరి ఇంత చక్కని కార్యక్రమాలని యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్న పిఎంసి ఛానల్కి, సమస్త బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు బొడ్డు దయానంద్, రిటైర్డ్ జిల్లా పంచాయత్ అధికారి నిజామాబాద్. నేను పిఎంసిగా నిజామాబాద్ జిల్లా నుంచి అంబాసిడర్గా పనిచేస్తున్నాను. అయితే పిఎంసి ఈ రోజుల్లో ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదంటే యావత్ ప్రపంచానికి ఒక అద్భుతమైన దిక్సూచిస్తున్నది. నేడు ప్రపంచమంతా కూడా అజ్ఞానంలో, అంధకారంలో సమస్త మానవుడు ఒక అశాంతిగా ఉన్నారు. దానికి ఏకైక పరిష్కారం మన పత్రిజీ గారి యొక్క సందేశాలు, పత్రిజీ గారి యొక్క ధ్యానం. ఇవే నేను మానవాళికి గొప్పనైన యొక్క వారికి ఆయుధాలు. కాబట్టి ఈనాటి పిఎంసి మరి అద్భుతంగా ప్రతి వారికి, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి వెళ్తుంది. కాబట్టి నేను పిఎంసికి నేను చాలా చాలా కృతజ్ఞత చెప్తున్నాను. నేను పిఎంసికి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటున్నాను. కాబట్టి పిఎంసి ఏదైతే రాకముందు ధ్యాన జగత్తు సామాన్యంగా ఉండే, ఎప్పుడైతే పిఎంసి వచ్చిందో పిఎంసి ద్వారా చాలామంది మన యొక్క మాస్టర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. పిఎంసి వల్లనే ధ్యానంకు వచ్చారు. నిజంగా వారు అందరూ కూడా మనకు ఎంత ఈ పిఎంసి వారు ఎంత సేవలు అందిస్తున్నారంటే వారికి ఎంత చెప్పినా మరి ధన్యవాదాలు చెప్పినా తక్కువనే. కాబట్టి పిఎంసి చేస్తున్న సేవలు అభినందనీయము, ప్రశంసనీయము. కాబట్టి వారికి చాలా చాలా ధన్యవాదాలు. పిఎంసికి జై, పిఎస్ఎస్ఎంకి జై, ధ్యాన జగత్కి జై, బ్రహ్మర్షి పితామా పత్రిజీకి జై. ధన్యవాదాలు. హలో, నమస్తే అండి. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పిఎంసికి, పిఎస్ఎస్ఎంఎస్కి ఎంతో కృతజ్ఞతా భావంతో ఈరోజు మనము ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని చాలా 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 అద్భుతంగా ముందుకు సాగిపోతున్న సందర్భంలో ఈ పిఎంసి ఛానల్ ఎంతో ఎంతో అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. నేను శ్రీజ ఆకుల, మాది ఆదిలాబాద్ అండి. నేను ఈ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్కి పరిచయం అవడానికి కారణం గల నరేంద్ర ఆసూరి సార్ వాళ్ళ వచ్చాను. నేను ఇంకా 5 years నుంచి మెడిటేషన్లోకి వచ్చాను. జూమ్ క్లాసెస్ చెప్తున్నాము. ఇంతకు ముందుగా మనకి ఈ పిఎంసి ఛానల్ లేక ముందుగా మనకు ప్రచారం చాలా తక్కువగా ఉంటుంది. ఇది లైవ్ దర్శనం జరుగుతుంది, సత్య దర్శనము, తర్వాత జ్ఞానోదయము. ఈ పిఎంసి రావడం వలన ఎంతో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మనకు ముందుకు సాగుతూ ఉన్నాయి. అందుకు ఈ పిఎంసికి ఎంతో కృతజ్ఞత భావంతో మనం అందరం కూడా సేవ చేయాలి. మనం మెడిటేషన్ చేయించాలి. జూమ్ క్లాసెస్ ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎంసి ద్వారా లైవ్ క్లాసెస్, ప్రాతకాల ధ్యానాలు, జ్ఞాన అనుభవాలు ఎంతో ఎంతో అద్భుతంగా జరిపిస్తున్నందుకు ఈ పిఎంసికి చాలా అద్భుతంగా ముందుకు సాగిపోతుందండి. ఇది రావడం వలన పత్రి సార్ మనకు సంకల్పించిన ఈ యొక్క పిఎంసి ఛానల్ వలన మనం ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నందుకు, అలాగే పిరమిడ్ జగత్, పిరమిడ్ శాకాహార ర్యాలీలు గొప్పగా జరుగుతున్నాయి. పిరమిడ్ జగత్ మెడిటేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా అంబాసిడర్ ద్వారా మరియు పరిపత్రి మేడంగాడు రీసెంట్గా గ్లోబల్ పిఎస్ఎస్ఎంఎస్ మూమెంట్ని 21 daysగా ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నేను అందులో 2 times పాల్గొనడం జరిగింది. 21 days మంచి చాలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నూతనంగా. ఇంకా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రతి ఇంట గడప గడపకి పిఎంసి చేరుకోవాలి, ధ్యానం చేయాలి. ప్రతి
ప్రతి గడపలో ధ్యానము, పిరమిడ్ ధ్యానము మొదలవ్వాలి. ఎక్కడ కూడా ధ్యానం చేయకుండా, ఏ ఇండ్లు కూడా ఉండకుండా అలాంటి పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ముందుకు జరిగేది ఏమిటంటే, ఇప్పుడు మనం అందరం సమృద్ధిగా పొందినాము. మన ఈ యొక్క యూత్ కాకుండా, ఈ మన జనరేషనే కాకుండా ఇంకా ముందు తరాల జనరేషన్ కూడా స్టూడెంట్స్లో, స్కూళ్ళల్లో పిరమిడ్ అంటే పత్రి సారు నాకు అందిస్తున్న సందేశం ఏమిటంటే, స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో ఒక టీచర్ని, మెడిటేషన్ మాస్టర్ని, పిరమిడ్ మాస్టర్ని అక్కడ రిక్రూట్ చేసి స్టూడెంట్స్కు 7వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల పిల్లలకి ధ్యానం నేర్పించడం చాలా చాలా అవసరమని, ముందు తరాల వరకు అది అందడం ఎంతో ముఖ్యమని, యూత్ కూడా ఈ మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్ చేయడం వలన వారిలో ఉన్న భయాలు, ఎగ్జామ్స్ రాయాలన్న ఆందోళన, టెన్షన్స్ అన్ని తగ్గిపోయి రిలాక్స్గా ఉండి ధ్యానం చేసుకోవడం వలన వారిలో ఉన్న ఆందోళన తగ్గించుకొని మంచి భవిష్యత్తుని చేజిక్కుంటారని పిరమిడ్స్ పిఎంసి ద్వారా మనకు అందుతుంది. ముఖ్యంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ధ్యాన జగత్తుని యూత్ ద్వారా మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి వారు నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నేను మీ శ్రీజ. పత్రిజీ, తెలంగాణ నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామం, ఎం జనాబాయి, రిటైర్డ్ టీచర్. నేను ఇంతకుముందు ఎం జనాబాయి రిటైర్డ్ టీచర్ను. ఉద్యోగరీత్యా 2020 వరకు సర్వీసులో ఉన్నప్పుడు ధ్యానం గురించి నాకు ఏమీ అవగాహన లేకుండెను. కానీ ఉద్యోగ విరమణ తర్వాత ధ్యానం గురించి ఎవరో చేస్తుంటే తెలుసుకొని, చెప్తుంటే విని ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలో నేను చక్కటి విషయాలు తెలుసుకొని, అవగాహన చేసుకొని, పిఎంసి ఛానల్లో కూడా చక్కటి దాంట్లో కార్యక్రమాలను వింటూ, చూస్తూ అన్ని రకాల ప్రోగ్రాంలను ఇంతకుముందు మాత్రం చూసేదాన్ని. పిఎంసి చాలా ఇష్టపడేదాన్ని. పిఎంసిలో ప్రతి సమయము దానిలోనే గడిపేదాన్ని. ఇంకా ఒక విషయం ఏం తెలుసుకున్నా అంటే, పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే మన ఇంట్లో ఎంత ఎనర్జీ వస్తుందన్న విషయం కూడా తెలుసుకున్నాను. అలా పిఎంసి తోటి రోజంతా గడపడం కూడా జరిగింది. ఒక ఉదాహరణ కూడా తెలుసుకున్నాను. ఒక వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తను ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజులు పిఎంసిని ప్రతిరోజు క్రమం తప్పకుండా పిఎంసి ఛానల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడవలేని వ్యక్తి వాకర్ సహాయంతో ఆమె ఉంటూ ఆ పిఎంసి ఛానల్ని నెల రోజులు చూసినప్పుడు తన యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా పిఎంసి ఛానల్ ఎనర్జీ ద్వారా చాలా నయమైంది. నడవలేని ఆ వ్యక్తి చక్కగా నడవడం జరిగింది. అంటే పిఎంసి ద్వారా మనం ఎన్నో ప్రోగ్రాంలు చూస్తుంటే మనకు ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ, ఎందరో మాస్టర్ల యొక్క అనుభవాలు వింటూ, పిఎంసీలకి ఎలా వచ్చాము, ఎలా పిఎంసి ద్వారా మనము అభివృద్ధి జరుగుతుంది అనేది నేను దాని ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను పిఎంసి చూడండి, మీరు సీరియల్ చూడని అవసరం లేదు, పిఎంసి మాత్రం చూడండి. ధ్యానం అంటే ఏమిటో మీకు చక్కగా అవగాహన అవుతుంది. ధ్యానం ఎందుకు చేయాలో తెలుస్తుంది. అలా చేస్తూ ఉంటే మీకు మీరే ఎవరు చెప్పనవసరం లేదు. ఆ మాస్టర్ల యొక్క సందేశాలు వింటూ, అక్కడ వాళ్ళ అనుభవాలు వింటూ మీలో మీరే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధ్యానం వల్ల ఎన్నో విషయాలు మీరు నయం చేసుకుంటారు. ధ్యానమే సర్వము అన్ని సమస్యలకు అని పత్రిజీ చెప్పినట్టు మీరు పిఎంసిని చూడమని, ధ్యానం గురించి అవగాహన చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా రిటైర్మెంట్ అయ్యి నేను ఒక 3 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికంగా ఎక్కువగా టైం అంతా ఆ క్లాసులకు ఇవ్వడం వల్ల పిఎంసి ఛానల్ మాత్రం ఇప్పుడు చూడడం లేదు. అంటే కేవలం టీవీ కూడా స్టార్ట్ చేయడం లేదు. కాబట్టి పిఎంసి ఛానల్ కూడా నేను దాని మీద అంత శ్రద్ధ పెట్టడం మాత్రం లేదు.
ఇంతకుముందు ఎక్కువ చూసేదాన్ని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జూమ్లో పాల్గొనడము, ధ్యానం చేయడము, జూమ్లో మాస్టర్ క్లాసులు వినడము, జూమ్ క్లాసులు చెప్పడము, ఇలాంటి కార్యక్రమంలో స్వాధ్యాయపరంగా పాల్గొనము, ఇలాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. కాబట్టి పిఎంసి ఛానల్ ఇప్పుడు నేను చూడడం లేదు, కానీ అందరికీ ధ్యాన ప్రచారంలో పిఎంసి ఛానల్ ఖచ్చితంగా చూడండి. ధ్యానం అంటే ఏమిటో మీకే అవగాహన అవుతుంది, మీరే తెలుసుకుంటారు అన్న విషయాన్ని మాత్రం అందరికీ చెప్తూ వస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని పత్రిజీ గారు మనందరికీ తెలియజేశారు. దానికి శ్వాస మీద ధ్యాస ఒకటి ప్రతి ఒక్కరు ముక్కున్న ప్రతి ఒక్కరూ చేయగలిగింది. చదువుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా ధ్యానం చేయొచ్చు అని పత్రిజీ గారు చెప్పిన ఈ మాటను నేను నా యొక్క ఆశయంగా తీసుకొని ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ పిఎంసి ఛానల్ను చూడమంటూ అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించమని చెప్తూ ప్రచారం చేస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం కల్పించిన పిఎంసి ఛానల్ గారికి, పత్రిజీ గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై పత్రిజీ. నా పేరు జనాబాయి, నేను రిటైర్డ్ టీచర్ను. రిటైర్ అయ్యి 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను, ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు పిరమిడ్ కట్టాలనే అవకాశం కూడా నాకు పత్రిజీ ద్వారా ఆజ్ఞ రావడం జరిగింది. ఆ ఆజ్ఞతో నేను ఒప్పుకొని పిరమిడు పత్రిజీ ఆశయంతో, పత్రిజీ యొక్క ఆశయాలు మన ఆశయాలుగా అనుకొని పిరమిడ్ కార్యక్రమాన్ని కూడా నిర్మాణము ప్రకృతే జరిపించింది. ఆ పిరమిడ్ నిర్మాణం తర్వాత ఒక వారం రోజులలో పూర్తి పిరమిడ్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ పిరమిడ్ ఓపెనింగు ఈరోజు 25/4/2026 చక్కటి కార్యక్రమాన్ని, పిరమిడ్ ఓపెనింగు, మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని కూడా ముప్కాల్ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. శాకాహారం అంటే అందరూ తినవలసింది శాకాహారమే, కానీ సరికాని ఆహారాన్ని తిని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఎన్నో ఇక్కట్లలో, ఇబ్బందులలో వాళ్ళందరూ కూడా అవి ఎదుర్కొంటూ బాధపడుతూ దుఃఖానికి గురవుతున్న వారందరికీ మనం తీసుకోవలసింది శాకాహారము, మాంసాహారులము కాదు అనే నినాదంతో హింస చోడో హంస పకడో అని పత్రిజీ గారు చెప్పినట్టు ఆ ఆశయాన్ని, ఆ నినాదాన్ని ఊరి గ్రామంలో ప్రజలందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో చుట్టుపక్కల అన్ని వాడవాడలకు వెళ్ళి శాకాహారంలో చక్కటి నినాదాలు తెలియజేస్తూ అన్ని చోట్ల అందరూ పాల్గొనే విధంగా అవగాహన కల్పించారు ధ్యానం గురించి. ఈరోజు పిరమిడ్ ఓపెనింగు, శాకాహార ర్యాలీ ఎంతో చక్కగా అద్భుతంగా అనుకున్న దానికంటే ఎక్కువ మాస్టర్లు హాజరు కావడము, హిమాలయ యోగి కూడా హాజరు కావడము, మిట్ట మనోహర్ సారు, దామోదర్ సారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆత్మ జ్ఞానులు ఎంతోమంది ఊర్లో ఉన్న వారందరూ కూడా హాజరై ఎంతో ఆనందించారు, ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళందరూ ఎంతో సంతృప్తిగా భోజనాలు చేసి తిరిగి వెళ్ళారు. ఇంత చక్కటి అవకాశాన్ని ఈరోజు కూడా ఈ పిఎంసి ఛానల్ తరఫున షూటింగ్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. శాకాహారాల కార్యక్రమం మొత్తం షూటింగ్లో తీయడం జరిగింది. ఈ స్టేజ్ కార్యక్రమం కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఈ పిఎంసి ఛానల్కి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.